ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి నీ ఆహారంలో విషం ఎవరు కలిపినట్టు? అందులో అసలు విషమే కలవలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకు ముందు రోజు నాకు ఫుడ్ పాయిజన్ అయింది. నాకు దానివల్ల ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. దయచేసి నా పొరపాటుని మన్నించండి జడ్జి గారు. నిందితులుగా వచ్చిన లక్ష్మీ శ్రీనివాసులను నిర్దోషులుగా పరిగణించి వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు. కీర్తి, ఏంటమ్మా నువ్వు చేసిన పని? నిన్ను చంపాలని చూసిన వాళ్ళని అలా వదిలేశావు. నానా ప్లీజ్, మీతో అన్ని తర్వాత మాట్లాడతాను. కీర్తి, అమ్మా నాన్న ఇంటికొచ్చారు. అమ్మా టీ తీసుకో. ఇవాళ మీ అందరితో ఇలా ఉంటామని మేము అనుకోలేదమ్మా. అంతా భగవంతుడి దయండి. ఆ భగవంతుడి దయ ఉన్నా కూడా కీర్తి ధైర్యం చేయకపోతే మనం ఈపాటికి జైల్లో ఉండేవాళ్ళం కదా లక్ష్మి. నిజమేనండి. కీర్తి మాట కొంచెం కరుకుగాని మనసు మంచిది. ఇంట్లో వాళ్ల మాటలు పట్టుకొని మన మీద కేసు పెట్టినా తనే చివరికి తప్పు తెలుసుకొని మనల్ని విడిపించింది. అమ్మా తప్పు తెలుసుకునేమీ కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో విడిపించింది. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నా, మీరనుకుంటున్నట్టు వదిన ఏం మనసు మార్చుకోలేదు. అక్కే పెద్ద మనసు చేసుకుంది. అసలు ఏం జరిగింది? అసలేం జరిగిందంటే నాన్న, గారి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా నాన్న పాయిజన్ తెచ్చి నన్నెందుకు చంపాలనుకుంటాడు? మా అమ్మ నాన్నల మీద నింద వేసినప్పుడు సరిగ్గా నాకు కూడా ఇలాగే అనిపించింది వదినా. నువ్వు మీ వాళ్ళని ఎలా అయినా బయటపడేయాలని చూస్తున్నావు, కానీ అందుకు ఏ దారి దొరక్క చివరికి మా నాన్న పేరు చెప్తున్నావా? లేదు వదినా,
కావాలంటే మావయ్య ఆ పాయిజన్ ఏ షాప్లో కొని తెచ్చాడో అతన్ని కూడా పిలిపిస్తాను. బిల్లు కూడా ఉంది, చూపిస్తాను చూడు. ఈ వీడియో చూడొద్దునా? ఇదొకటి కావాలి. 1 సెకండ్ సార్. పక్కా ఇన్ఫర్మేషనే కదా? 100% సార్. సరే. కానీ కానీ మా నాన్న నన్నెందుకు చంపాలనుకుంటాడు? దట్స్ ఇంపాసిబుల్ తులసి. వదినా, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ కోర్టుకి మన సెంటిమెంట్స్, ఎమోషన్స్ కన్నా విట్నెస్, ఎవిడెన్సెస్ ఉంటేనే ఎక్కువ నమ్ముతుంది. ఈ ఎవిడెన్స్ గనక నేను జడ్జి ముందు పెడితే ఆయనకి శిక్ష పడటం అనేది చాలా చిన్న విషయం. ఒక ఎమ్మెల్యే తన కూతుర్ని ఇలా చేశాడని పేపర్లో, టీవీల్లో మారుమ్రోగిపోతుంది. అప్పుడు ఆయనకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కన్న కూతుర్నే చంపాలని చూశారని అప్పటిదాకా జేజేలు కొట్టిన వాళ్ళు చీ కొడతారు. ఇంట బయట ఎక్కడా కూడా ఆయన తలెత్తుకుని తిరగలేరు. వదినా, చెప్పొదినా, ఈ ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేయమంటావా? నో, వద్దు. నాన్నకి రాజకీయాలే ఊపిరి, పరువే ప్రాణం. ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తే ఆయన తట్టుకోలేరు. అయితే నువ్వు కోర్టులో అమ్మా నాన్నల మీద వేసిన కేసుని విత్డ్రా చేసుకోవాలి. ఇదొక్కటే పరిష్కారం. విత్డ్రా చేసుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఆ ఎవిడెన్స్ ని ఇక్కడ బయట పెట్టొద్దు. ఇది నాన్న జరిగింది. కానీ బసవరాజు కీర్తిని ఎందుకు చంపాలనుకుంటాడు? ఇలా జరిగిందని మావయ్య కూడా తెలియదు. ఎవరో కావాలని తనని ఇరికించాలని ఆయన పేరు మీద పాయిజన్ బాటిల్ కొని తెచ్చారు. ఆ తండ్రి కూతుర్ల మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఎవరుంటారమ్మా? అది ఎవరైనా సరే మనం వదిలిపెట్టకూడదక్కా. మా ఇంటి ఆడపడుచునే లేకుండా చెయ్యాలని, అందులో మా మావయ్యను కూడా ఇరికించాలని చూసిన వాళ్ళని నేనెందుకు వదిలిపెడతాను జాను? నా అత్తారింటికి హాని తలపెట్టే వాళ్ళు ఎవరైనా సరే నాకు శత్రువులు. వాళ్ళకి శిక్ష పడేలా చేయటమే నా కర్తవ్యం. అమ్మా, నాన్న, నేను వెళ్ళొస్తాను. అక్క, నేను నిన్ను డ్రాప్ చేసి మా ఇంటికి వెళ్తాను. సరే అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తమ్మా.